సౌత్ ఆఫ్రికాలో జూలో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెప్తే ఈ జూ మాటలే మాట్లాడతాడు. పెద్ద మగాడంది హిరణ్యాక్షుడు లాగా. ఇది పెద్ద హిరణ్యాక్షుడు అనుకుంటున్నాడు ఏంటి? మనం వస్తాం, కామెడీ చేస్తాం, వెళ్ళిపోతాం. వచ్చి చేసేదే లేదు, పీకేది కూడా ఏం లేదు. అడ్డదిడ్డంగా మాట్లాడేవాడు ఏమైనా మాట్లాడతాడు స్వామి. అడ్డకాలతో పుట్టినోడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంట్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారనుకోవాలంటారా? లేదబ్బా, మొన్న 10 సంవత్సరాల వరకే మనకి ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్ లేదు. ఎప్పుడైనా మనం కట్టుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ఆయన వస్తే ఏదో పిచ్చి పిచ్చి ప్రలాపనల మీద మధ్యలో 5 సంవత్సరాలు ఆయన వచ్చాడు. పోనీ ఈయన ఏదన్నా ఆయన చేసిన కొనసాగించాడా అంటే అది లేదు. మరి ఇప్పుడు ఆయనకి స్వతహాగా అమరావతి అక్కడ పెట్టడానికి ఇల్లేదు. ఆయన ఇంకోటి దగ్గర దనకొండ ఏదో ఉంది కదా, అక్కడ ఒక మొత్తం రాజధాని సరిపడా అంత కొన్నాడు. ఏది 1,00,000 కోట్లు దొబ్బేసింది దాంట్లో. ఆయన అక్కడ తీసుకెళ్ళాలన్నమాట. ఇది ఏంది నేను మాట్లాడే మాటలు? ఒకసారి 3 రాజధానులు అంటాడు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసేమో అసలు ఎక్కడ పోద్ది అని ఎవరిని ఎత్తుకుపోరు స్వామి. భూమిని ఎవడన్నా ఎత్తుకుపోయాడు ఉంటాడా? ఈయనేమన్నా అంత పెద్ద మగాడంది హిరణ్యాక్షుడు లాగా. ఇది పెద్ద హిరణ్యాక్షుడు అనుకుంటున్నాడు ఏంటి? భూమిని ఎత్తుకుపోదాం అనుకుంటున్నాడా? కాదు కదా. ఇలాంటి పనికి మాలిన మాట్లాడటానికి ఆయనకి చిప్ప ఆల్రెడీ దొబ్బింది. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా, మందులు అయిపోయినట్టుండే. మళ్ళీ లండన్ ఒకసారి పోయిరానైనా ఎందుకు మళ్ళీ ఈ బాధ ఏడబడేవి? రోజుకో కామెడియన్ నీ మూలంగా టీఆర్పీ రేట్లు తెగ పెరిగిపోతున్నాయి. అబ్బా, ఎక్కడ టీఆర్పీ రేట్లు పెరుగుతున్నాయి? మనం వస్తాం, కామెడీ చేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ నుంచి మళ్ళీ ఏదన్నా వేసుకొని మళ్ళీ వస్తాం. వారం తర్వాత వచ్చి ఏం చేస్తావా? నువ్వు ఏమైనా చేయగలవా? వచ్చి చేసేదే లేదు, పీకేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఏంది అంటే డబుల్ గేమింగ్ ఆడద్దు నాన్న. ఏదన్నా ఉంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఒక దాని మీద నిలబడు, మాట మీద నిలబడతాను. మడిని తిప్పను అంటాం కాదు. ఏం చేసావు? అన్ని మడాలేగా తిప్పింది. ఇప్పుడు నువ్వు అంటావు ఏంటి రాజధానికి నేను అసలు అర్థమే కాదు అంటున్నాడు కదా. మరి ఒక మాట అడ్డదిడ్డంగా మాట్లాడేవాడు ఏమైనా మాట్లాడతాడు స్వామి. అడ్డకాలతో పుట్టినోడు. నిజంగా చదువుకొని ఉంటే వాళ్ళ తాత ఇచ్చిన పలక తీసుకొని ముళ్ళకంపలో పడేసి బజార్లు ఎమ్మటెందుకు తిరుగుతారా నాయన? అసలు ఏమన్నా వచ్చా నీకు? చదువు వచ్చా? రాజ్యాంగాన్ని మార్చేస్తానంటున్నావు. అంబేద్కర్ కంటే పెద్ద గొప్పడు ఏంటి నువ్వు? చట్టబద్ధత లేదు, రాజధాని అసలు ఇంటి పేరు లేదు. నీ ఇంటి పేరు ఎందుకు ముందు వేసుకోవట్లేదు చెప్పురా నాయన? మీ ఇంటి పేరు ఏంటి? ఇంటి పేరు వాళ్ళ కుటుంబంతో మనకు అనవసరం అంటే కుటుంబంతో అంటలా. నాది పలానా ఇంటి పేరు, నీది పలానా, నాది రాయి అయితే నీది గెరిగిపాటి, లేకపోతే తువ్వాటి, లేకపోతే ఓబాటి, ఏదో ఒకటి ఉంటుంది. మీ ఇంటి పేరు వేసుకోకుండా వైఎస్ అని పెడతావు. అర్థమైందా? దాని యారకారావు ఉంది. ఆ వైఎస్ తీసేసి మాట్లాడవా ఎప్పుడు? అది కాదు, ఆయన అంటుంది ఏంటంటే మీరు వాళ్ళ కుటుంబ సమస్య గురించి, వాళ్ళ ఇంటి పేర్ల గురించి మనకు అనవసరం. నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా నేను మాట్లాడేది పూర్తిగా అనకుండా మీరు మధ్యలోకి వచ్చినైతే నేనేం చెప్తాను. ఇప్పుడు ఏమన్నా అంటే పళ్ళెం లేకుండా అన్నం తినలేము. ఆకులు అయినా లేదని ఏదో ఒకటి వస్తువు పెట్టుకో, లేదా చేతిలో పెట్టుకుని తినాలా. రాజధాని లేకుండా అది చట్టబద్ధతే లేదు. అది ఒక దేశానికి రాజధాని ఉంటది, మిగిలిన రాష్ట్రాలకు ఉండదు. ఇప్పుడు అమెరికా అంత పెద్ద దేశంలోనే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పేరు ఉంది, దానికి ఒక రాజధాని ఉంది. మరి సౌత్ ఆఫ్రికాలోనూ అంతేను. ఈయన ఆడ సౌత్ ఆఫ్రికాలో జూలో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెప్తే ఈ జూ మాటలే మాట్లాడతాడు. ఇప్పుడు కోతులు ఉన్నాయి. నేను ఒక విషయం చెప్తున్నాను, చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇంకోటి అనుకోవద్దు. కోతులు ఎన్ని రకాలు ఉన్నాయి? అంగుళం కోతి దగ్గర నుంచి 10 అడుగులు కొద్ది దాకా ఉండయా లేవా? ఒక్కోదానికి ఒక్కో పేరు ఉందా? ఒక జాతికి ఒక పేరు ఉంటది, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటది. అది కూడా తెలియకుండా నువ్వు ఎట్టా ముఖ్యమంత్రి అయ్యావు? నవ్వు వస్తుంది నిన్ను చూస్తుంటే. నవ్వు కాదు, పక్క చూస్తుంటే ఏడుపు వస్తుందో, పక్క నవ్వు వస్తుంది. మా జగన్ ఎందుకు ఊరకనే పెట్టుకోవచ్చు కదా, మా జగన్ గన్ అని పెట్టు రాజధాని పేరు. నేను వచ్చిన తర్వాత రాజధాని లేకుండా చేస్తాననే ఉద్దేశంతో మాట్లాడతాను. మళ్ళీ నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు కదా. కానీ అది వేరే విషయం. అది జనం చెప్పే తీర్పులో ఉంటుంది. మనం చెప్పడం, నేను చెప్పడం, నువ్వు చెప్పడం కాదు. జనం చెప్పే తీర్పులో ఉంటుంది. ఇది అయిపోయింది. చట్టబద్ధత కల్పించాలి కదా. ఎక్కడోసారి పెట్టుకున్నావా లేదా? చట్టబద్ధత కల్పించాలి. నువ్వు తీసేయాలనుకుంటున్నావు. నీ దగ్గర 1/3 మెజార్టీ రావాలా. నీ 1/3 మెజార్టీ పైన నీకు సీట్లు ఉండాలా. అప్పుడు చూద్దాలి. అసలు మీకు ప్రతిపక్ష హోదా లేకుండా నేను పడుకోబెట్టినా కానీ ఇక కూడా ఇప్పుడు కూడా అట్లా మాట్లాడుతున్నా అంటే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఏంటంటే, ఒక బోతాన్ని సీసాలో బంధించారు. 11 సీసాలు. ఒక సీసా బాగు ఒక్కొక్కసారి ఎగురుతూ ఉంటది అనమాట. ఆ సీసాలో నువ్వు ఉండవు. మళ్ళీ నేను వస్తాను, నేను మళ్ళీ చట్టం చేస్తాను, రాజధాని నేను మార్చలేనా? ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. ముందు నీ కబోర్డు మార్చుకోవా బాబు, కప్పు కొడతాం నిన్ను. అది ఆ కబోర్డులోకి పోతున్నావు, ఏడుకు పోతున్నావు నాకైతే తెలియదు, కానీ నోరే కంపు కొడతాం. జనం చీ అని నోట్లో ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడతాం.
నేను చెప్పేది అయితే అదే. ఇగో ఆడ ఉన్నాడు ఒకడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆడిని నువ్వు పక్కన పెట్టుకున్నా అంటే నిన్ను పక్కలో బలిమే ఆడు. ఒక రోజేమో అనుకూలంగా మాట్లాడతాడు రాజధాని, ఒక రోజేమో వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఆ పేరున్నారి వాడికి అసలు బుద్ధి బుర్ర లేదు. ఏం చెప్తావులే కానీ నీ దగ్గర అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే నీకు వచ్చేది ఏంటి, నీకు ఒరిగేది ఏంటి? ఏదన్నా చేయాలనుకుంటున్నావు లేదు. రాజధానిలో టెండర్లో అవినీతి జరిగిందంట, దాని గురించి మాట్లాడు, ఒప్పుకుంటారు జనం. కానీ అసలు రాజధానే వద్దని మాట్లాడుతున్నా. ఇవన్నీ వద్దు కానీ నీకు దమ్ము ధైర్యం అనే పదాలు నేను వాడకూడదు. నీకు చేతనైతే ఆ 2 పదాలను పక్కన పెట్టి నీకు చేతనైతే పాదయాత్ర చేసుకుంటే రాజధానిలో 29 గ్రామాలను నువ్వు తిరిగిరా. నీకు పూలదండలు వేస్తారో లేకపోతే ముళ్ళదండలు వేస్తారో అదేదో నిరూపించుకో స్వామి. అది నిరూపించుకోకుండా ఏం మాట్లాడతాను? అది నిరూపించుకునే స్థాయి నీకు లేదు. అయిపోయింది సినిమా. మీరేమో 29 గ్రామాలు అంటున్నారు మీరు. ఆయన 32 జిల్లాలు నడుస్తాను, నేను దమ్ముందా మీకు నన్ను ఆపే దమ్ముందా అంటున్నాడు. మరి 32 కాదు 82 జిల్లాలను పోటీ చేయవా. పక్కనే రేపు తమిళనాడులో ఎలక్షన్లు ఉన్నాయి, కేరళలో ఎలక్షన్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పోటీ చేయి. నీకు డిపాజిట్లు నీ అభ్యర్థులకు కానీ నీకు కానీ వస్తే ఛాలెంజ్గా చెప్తున్నా, డిపాజిట్లు వస్తే చెప్పు. ఇప్పుడు రాష్ట్రాన్ని మార్చడమేంటి నీకేంటి? నీకు డిపాజిట్లు కూడా రావు ఆడికి వెళ్తే. అసలు ఈ మావిగన్ ఏంటంటారు? మావిగన్ అంటే ఏంటి? మా జగన్ అని చెప్పే కదా, మా జగన్ అనే పేరు పెట్టాలంట రాజధాని. ఆయన అంటే మావిగన్ అండి, మా జగన్ కాదు. అది మీకు అర్థం కావట్లా. గన్ను పెట్టాడు వెనకమాల, ఆ తర్వాత ముందే అమ్మని పెట్టాడు, మధ్యలోనేమో వాళ్ళ చెల్లిని పెట్టాడు. 3 పేర్లు కలిపి ఒక రాజధాని పేరు కింద పెట్టుకున్నాడు. కానీ మేము మాత్రం తల్లికి చెల్లికి దూరంగానే ఉంటాం. అయినా కానీ వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఎందుకంటే రేపు పొద్దున అవసరం అయింది కదా. అవసరమైతే ఇటు, అవసరం లేకపోతే అటు. ఈ పడవ మీద కాబట్టి ఆ పడవ మీద, ఆ పడవ మీద కాదు ఇంకో పడవ మీద, లేకపోతే మునిగిపోతే ఈత వేసుకుంటాను బయట రాద్దాం అనే ఈత అయితే చేత కదా. ఏం చేద్దాం మరి? ఇంకేమన్నా ఉండరా? ఏంటంటారు? ఎందుకని పదే అమరావతి మీద విషం కక్కే పరిస్థితి? ఆయనకు అమరావతి అంటేనే ఇష్టం లేదు. రైతులేం ఊరకిచ్చారు. ఊరకంటే వాళ్ళకి ఏదో ఊరకనిచ్చినట్టే కదే. నేను తినే అన్నంలో నుంచి నీకు కొద్దిగా ముద్ద పెట్టాను, నాకు ముద్ద వస్తుంది. రేపు పొద్దున ఏదన్నా పిల్లలు బాగుపడతారు, అక్షరాస్యత పెరుగుతుంది, ఆ తర్వాత దాంట్లో కొంచెం జీతం వస్తుంది. దాని ఉద్దేశంతో ఇచ్చింది. మరి ఏ ఉద్దేశంతో ఇస్తారండి ఎవరైనా? ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి, లేదంటే వ్యవసాయ భూమిని ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఇక్కడ ఈ 3 దీంట్లో ఉన్న విజన్ చూసి ఆయన కుళ్ళుకుంటున్నాడు. ఒక పక్క మంగళగిరి, ఒక పక్క తెనాలి, ఒక పక్క విజయవాడ, ఒక పక్క గుంటూరు, ఒక పక్క పొన్నూరు. ఇక్కడ దాకా రాజధాని వెళ్ళిందంటే నన్ను దేకేవాడు ఎవడు? దేకుతాడు ఎవడన్నా? దేకడు కదా. అందుకని చెప్పి ఆయన కడుపు మంట. అదే దేశం పోయి ఆడ కొండల సందుని ఆడని పెట్టామనుకో శుభ్రంగా భూ కబ్జాలు చేయొచ్చు. గవర్నమెంట్ ప్లేస్ ఉంటే కాడ పెడితే, జనం ప్లేస్ ఉంటే కాడ పెడితే భూ కబ్జా చేయడానికి లేదు కదా. మనకి వచ్చిందే అదే, చేతనైందే అది. మరి అట్లాంటి మాటలే మాట్లాడతారు. చదువుకున్నాడు అయితే చదువుకున్నట్టు మాట్లాడదు, చదువుకున్నాడు మాట్లాడదు అంటే వితండ వాదన చేస్తారు. మరి అంతే కదా. అంతకు మించి ఏమైనా ఉందా? ఏం లేదుగా. ఎందుకే విషయం కక్కుతావు? విషయం కక్కితే నీకే నష్టం, నీ పార్టీగా నష్టం. ఇగో విషం కక్కారు, చాలా మంది కక్కారు, విషం కక్కుని చచ్చిపోయారు. ఇంకేముందాడా? ఎంతకంటే ఏమైనా ఉండదా? ఇప్పుడు ఎవరైనా ఒక ముద్ద అన్నం తినడానికే పని చేసేది. పొద్దుటానికి సాయంత్రం దాకా చాకరీ చేసిన కూలాడైనా అదే తినేది, మూతుబారైనా అదే తినేది. ఇంకా లేదంటే ఇంకంతకంటే పెద్దవాడని తినేది అన్నమే. లేదు నువ్వు ఏమైనా బంగారు బిస్కెట్లు తింటా అంటే మాకైతే తెలియదు బాబు. ఓకే, నమస్తే జగన్ గారు, మీకు చాలా ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.